జై గోవింద. అది 1530వ సంవత్సరం. కటక్ బాలాసూర్ మధ్య ప్రాంతమైన జాజ్పూర్లో బంధు మహంత్ తన కుటుంబంతో జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. అది గడ్డు కాలం, కరువు రోజులు విలయ తాండవం చేస్తూ ఉన్నాయి. బంధు మహంత్కి ఎక్కడా ఆహారం దొరకడం లేదు. తన పిల్లలు ఆకలి బాధతో 2 రోజులైంది పిలిపిస్తూ ఉన్నారు. చేసేది లేక తన భార్య, స్వామి పూరిలో మీకు ఎవరో స్నేహితుడు ఉన్నారన్నారు, అతడు ధనవంతుడని చెప్పారు, ఒక్కసారి మనం వెళ్దామా, అక్కడ ఏదైనా మనకు పని దొరుకుతుందేమో అని చెప్పగానే సరే అని 144 కిలోమీటర్ల దూరమైన పూరీ క్షేత్రాన్ని కాలినడకలో అర్ధరాత్రి వేళ చేరుకున్నారు. ఈ అర్ధరాత్రి నా స్నేహితుడు పడుకుని ఉంటాడు, తెల్లవారుజామున వెళ్దామా అని చెప్పి బంధు మహంత్ పూరి ద్వారం వద్ద భార్య బిడ్డలకి కాసిన్ని అక్కడున్న మంచినీళ్ళని ఇచ్చి పడుకుని పెట్టాడు. అతను మాత్రం తెలివేసి స్వామి ద్వారం వద్ద ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. స్వామి, నాకు ఇక్కడ స్నేహితులు అనేవారు ఎవ్వరూ లేరు. నాకు తెలిసిన స్నేహితుడివి నీ ఒక్కడివే. నా బంధువువైనా, నా తండ్రివైనా, నా మిత్రుడివైనా, నా సాక్షివైనా, నా రక్షకుడివైనా నీవే. అయితే ఈ విషయం నా భార్యకి తెలియదు. ఆ విశ్వాసంతోనే నేను నీవున్నావనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చానయ్యా అని చెప్తూ నిద్రలోనూ జారుకుంటాడు. ఈలోగా దగద్దగాయమానంగా వెలిగిపోతూ ఒక బ్రాహ్మణ బాలుడు పళ్ళెంతో బంధు మహంత్ యొక్క భార్య నిద్రలేపి, అమ్మా భోజనం చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతాడు పళ్ళాన్ని చేతిలో పెట్టి. ఆమె నిద్ర నుంచి లేచి గబగబా భర్తని పిల్లల్ని లేపి నలుగురు చక్కగా సంతుష్టిగా భోజనం చేస్తారు. ఆ పళ్ళెన్ని కడిగి తన సంచిలో పెట్టుకుంటుంది. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడే మొదలవుతుంది అసలు కథ. తెల్లవారింది. బ్రాహ్మణులందరూ కూడా పూరి గర్భాలయంలో నిర్మాల్యాన్ని అంతటినీ కూడా శుద్ధి చేస్తూ ఉన్నారు. ఈలోగా స్వామి యొక్క బంగారు పళ్ళెం కనిపించడం లేదు. ఏమైందా అని అందరూ కూడా తలో దిక్కు వెతుకుతూ ఉంటారు. పనివాళ్ళు బంధు మహంత్ యొక్క భార్య యొక్క సంచిలో మెరుస్తూ ఉన్న పళ్ళాన్ని తీసుకువెళ్ళి బ్రాహ్మణులకు చూపిస్తారు. బ్రాహ్మణులందరూ కలిసి ఈ మహంతుని గట్టిగా కొట్టి చెరసాల్లో బంధించేస్తారు. మహంత్ యొక్క భార్య, నా భర్తది ఏమీ తప్పు లేదండి, నా భర్త ఏమీ చేయలేదండి అని చెప్తున్నా కూడా వినరు. ఏడుస్తూ ఏడుస్తూ భార్య పిల్లలు చెట్టు నీడలో మూర్చపోతారు. ఇలా ఉండగా పూరి మహారాజు ప్రతాపరుద్రుడు యొక్క కల్లో ఆ రాత్రి జగన్నాథుడి కల్లో వచ్చి, ఓ రాజా, ఇక్కడ చక్కగా పడుకున్నావే, అక్కడ నా భక్తుడు చెరసాల్లో బంధింపబడి ఉన్నాడయ్యా, మరి రాజుగా నీ బాధ్యత నెరవేర్చవా, అపరాధుల్ని శిక్షిస్తావా, ఇదేనా నీ ధర్మం అంటూ నిద్రలేపుతాడు. ప్రతాపరుద్రుడు చటుక్కుని నిద్రలేచి పూరి చెరసాల్లో బంధించి ఉన్న బంధు మహంత్ యొక్క పాదాల వద్దకు వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. చేసి, ఎంత మహద్భాగ్యం అయ్యా నీది, సాక్షాత్తు జగన్నాథుడినే కైవసం చేసుకున్నావయ్యా అని చెప్తూ పూరి వంటశాలలో ప్రధాన వంటశాల అధికారిగా ఆ బంధు మహంతుని నియమిస్తారు. అదే కాదు, 494 సంవత్సరాల నుంచి బంధు మహంత్ యొక్క కుటుంబీకులే ప్రధాన వంటశాల అధికారులుగా ఈనాటికి పనిచేస్తూ ఉన్నారు. నమ్మక చెడిన వారు ఉంటారు, నమ్మి చెడిన వారు ఉండనే ఉండరు. జై జగన్నాథ స్వామికి జై. జై గోవింద.